ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి దేవుని 3 ఈలలు చెప్దామండి. దేవుని 3 ఈలల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో దేవుడు 3 విజిల్స్ వేశాడు పాత నిబంధన గ్రంథంలో. అవి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని 3 ఈలలు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈల అనే శబ్దానికి ఒకవేళ మనం డిక్షనరీలో అర్థం కాని చూసినట్లయితే, మనం పుక్కిలింతప్పుడు ఆ ఆయిల్ పుల్లింగ్ అంటాం కదా, నీళ్లు పుక్కిలించేటప్పుడు ఎలా ఈ పెదాలు మనం పెడతామో ఆ పుక్కిలించేటటువంటి పెదాల్లో నుండి వచ్చేటటువంటి శబ్దమే ఈల అని మనం నేర్చుకుంటున్నాం. ఈలలు ఎప్పుడెప్పుడు మనం వింటాం. పోలీస్ వాళ్ళు దారిలో నిలబడి ఉన్నప్పుడు కొన్ని ఈలలు వేస్తూ ఉంటారు. ఎందుకనంటే మనం క్రమం తప్పి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈలలు వేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, పార్కింగ్ ప్లేసెస్ లో కూడాను మనం ఎక్కడైనా కారు రాంగ్ సైడ్ ఒకవేళ మనం పార్క్ చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కూడా వాచ్మెన్ గారు విజిల్ వేస్తూ ఉంటారు, అనగా ఈలలు వేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నాం కదా, డ్రిల్ మాస్టర్ గారు కబడ్డీ కానివ్వండి, ఈ గేమ్స్ సందర్భంలో ఈ ఈలలు మనం చూస్తాం. కబడ్డీ సమయంలో అయితే ఎవరైనా ఓడిపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో యజమాని, ఆయన చేయి పైకెత్తి ఈల వేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యంలో కూడా మనం గమనిస్తున్నాము. దేవుని వాక్యంలో యెహోవా దేవుడు కూడా 3 పర్యాయములు ఈలలు వేసినట్టుగా దైవ గ్రంథంలో ఉంది. ఆ కారణాన ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని 3 ఈలలు అని మనం నేర్చుకోబోతున్నాం. దేవుడి కొందనాలు. ఆ మధ్య కాలంలో ఇక్కడ మలక్పేటలో నెల్సన్ అని ఒక పోలీస్ ఉన్నతాధికారి ఉంటూ ఉండేవారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఆయనకు బంధువు అవుతారు. ఆయన ఎప్పుడు షాపింగ్ వెళ్ళడు. ప్యాంట్ కొనుక్కోవాలంటే మిస్సెస్ నెల్సన్ గారే వెళ్ళి ఆయన కోసం ప్యాంట్ తెచ్చేది. అలాగనే షర్ట్ కావాలంటే మిస్సెస్ నెల్సన్ గారే వెళ్ళి ఆ చొక్కా తీసుకొచ్చేది. ఆయనకి ఏం కావాలన్నా డబ్బు ఆమె దగ్గర ఉంటుంది, ఆమె వెళ్ళి అవన్నీ తెచ్చేవి. అయితే ఎప్పుడు కూడాను ఈ చొక్కా బాగుంది అని ఆయన ఎప్పుడు తన భార్యతో చెప్పింది ఏమి లేదు. ఈ టై బాగుందని భార్యతో చెప్పింది ఏది కూడా లేదు. ఈ ప్యాంటు బాగుందని చెప్పింది ఏది కూడా లేదు. కానీ ఒక్కటి ఆయనకి నచ్చితే అల్మారా దగ్గరికి వెళ్ళి ఇలా ఓపెన్ చేసి షర్ట్ తీసుకొని ఆయన వేసుకొని ఒక ఈల వేస్తాడట. ఈల వేశాడు అని అంటే అర్థం ఏంటంటే, అమ్మాయి చొక్కా చాలా బాగుంది అనని. ఇలాంటి విచిత్రమైన విషయాలు మనం అనేకాలు గమనిస్తుంటాం. సరే, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకటి, యెషయా గ్రంథము 5వ అధ్యాయములో 2 ఈలలు ఉన్నాయి బైబిల్లో. యెహోవా దేవుడు వేసిన 2 ఈలలు మనం గమనిస్తున్నాం. యెషయా 5వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు గమనించండి. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును. ఏం కొడతాడటండి? ఈల కొట్టును అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరినో పిలుస్తూ ఉన్నాడు. ధ్వజం ఎత్తాడు అనగా జెండా ఎత్తాడు. జెండా ఎత్తడం అంటే ఏంటి? యుద్ధానికి రమ్మని పిలవడం. ఆయన దూరం ఉన్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతముల నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును అని బైబిల్లో ఉంది. అవును, యెహోవా దేవుడు ఎవరిని ఈల కొట్టి పిలుస్తున్నాడు, ఎవరిని రమ్మని ఆయన ఈల కొడుతున్నాడో బైబిల్లో నుండి మనం చూద్దాం. యుద్ధానికి రమ్మంటున్నాడు. ఎవరి మీదకి యుద్ధము? ఇదిగో యూదా జనాంగం మీదకి యుద్ధానికి రమ్మని ఆయన ధ్వజం ఎత్తినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. శత్రు సైన్యాన్ని రమ్మంటున్నాడు. ఎందుకంటే ఆ వచ్చేటటువంటి సైన్యము, ఇశ్రాయేల్ దేశానికి వచ్చేటటువంటి సైన్యము, ఇశ్రాయేల్ మీదకి వచ్చేటటువంటి సైన్యము ఎలా వస్తుందో దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే భూమి అంతముల వరకు ఉన్నటువంటి వాళ్ళని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే త్వరపడి వేగంగా వస్తున్నారు. 26వ వచనంలో త్వరపడి వేగంగా వస్తున్నారు. రెండో విషయం ఏంటి అని అంటే, వారికి అలసట లేదు.
ఈ యూదా జనాంగం మీదకి వచ్చినటువంటి శత్రు సైన్యము ఏదైతే ఉందో వారికి అలసట లేదు. అలాగనే మూడవది, వారు తొట్టిల్లరు అని బైబిల్లో చూస్తున్నాం. అనగా అలసట లేదు, వాళ్ళు పడిపోరు. వాళ్ళు ఎడమవైపు కానీ కుడివైపుని కానీ వాళ్ళు పడిపోరు. ఎన్నడూ నిద్రపోడు అని బైబిల్లో చూస్తున్నాం. 27వ వచనంలో వారు ఎన్నడూ నిద్రపోడు. ఐదవది, నడికట్టు విడిపోదు. అంటే వారి నడుముకున్నటువంటి ఆ నడికట్టు ఏదైతే ఉందో, ఆ బెల్ట్ ఏదైతే ఉందో అది ఊడిపోదు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, వారి పాదరక్షలు తెగిపోవు అని కూడా చెప్తున్నాడు. వాళ్ళ చెప్పులు విడిపోవు అని కూడా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారి గుర్రపు డెక్కలు ఆ చెకుముకి రాళ్ళు వంటివి అని అంటున్నారు. అనగా అవి పరిగెట్టేటప్పుడు టక్ 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 అనే శబ్దము వస్తుంది. అనగా అంత బలమైన గుర్రాలు అవి ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి గుర్రాలు. ఆ గుర్రాల డెక్కలు అనగా ఆ గుర్రాలకున్నటువంటి చెప్పులు ఏమాత్రము కూడా విడిపోవని చెప్తున్నాడు. ఇంకా రథ చక్రాలు సుడిగాలిలాగా తిరుగుతాయి. చాలా స్పీడ్ గా ఆ చక్రాలు తిరుగుతాయి. ఆ బండి చక్రాలు, ఆ గుర్రపు బండి చక్రాలు తిరుగుతాయి అంటున్నాడు. గర్జన, ఆడసింహపు గర్జన 29వ వచనం 5:29లో ఆడసింహపు గర్జన, కొదమ సింహపు గర్జన. 12వ విషయం చెప్తున్నాడు, వారిని విడిపించువాడెవడును లేడు. ఎందుకు దేవుడు ఇంత కష్టపడి ఆయన వీళ్ళందరినీ పిలుస్తున్నాడు? ఈ బలమైనటువంటి సైన్యాన్ని ఎందుకు పిలుస్తున్నాడు ఇశ్రాయేల్ దేశం మీదకనంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే, ఆయన 10 ఎకరాల భూమిని ఆయన వేసుకున్నాడు. ఎన్ని ఎకరాల భూమి అండి? 10 ఎకరాలు. ఇది సాదృశ్యంగా ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నాడు. 10 ఎకరాల భూమి ఉంది. అయితే అందులో దేవుడు ఏం చేశాడంటే ఆ భూమికి ఆ ద్రాక్ష తోట ఆయన వేశాడు. ఆ ప్రియుని తోట అని బైబిల్లో మనం చూస్తున్నాం. యెహోవా దేవుని ప్రియమైన తోట ఇశ్రాయేలు జనాంగమై ఉన్నది. ఇశ్రాయేలీలు ప్రియమైనటువంటి వాళ్ళు అని బైబిల్లో చూస్తున్నాం. 10 ఎకరముల ఆ భూమిలో ఆయన ద్రాక్ష చెట్లను వేసుకున్నాడు. ఆ ద్రాక్ష చెట్లు విప్పారి పూస్తాయేమో, ద్రాక్ష పండ్లు వస్తాయేమో అని ఎంతో ఎదురు చూచాడు. కానీ ద్రాక్ష పండ్లు ఆ 10 ఎకరాలలో ద్రాక్ష పండ్లు ఏమీ రాలేదు. అవి ఏమి రాకపోగా కారు ద్రాక్షలంటే పిచ్చి ద్రాక్ష పండ్లు కాసినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఎవరి పిచ్చి ద్రాక్షలంటే ఇశ్రాయేలు జనాంగమే. ఇశ్రాయేలులే ఈ పిచ్చి జనాంగం. ఈ 10 ఎకరాలు ఎవరనంటే ఇశ్రాయేల్ దేశమే ఈ 10 ఎకరాలని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన తోట, ద్రాక్ష తోట ఎవరంటే యూదా తోట, యూదుల యొక్క తోట. కానీ యూదులు ప్రభు కొరకని ఫలించకుండా వాళ్ళు ఉన్నారు. కారు ద్రాక్షలు వారు కోసారు. అనగా ఎలా ఉందంటే, యేసు ప్రభులు వారు మనందరి కొరకని ప్రాణం పెట్టాడు. నీ కొరకని ఆయన రక్తము కార్చాడు. ఆయన రక్తంతో నిన్ను శుభ్రంగా ఆయన కడిగాడు. కానీ నీవేం చేస్తున్నావు అంటే పాపపు ఊబిలో నీవు ఉన్నావు. కనుక నీ దగ్గర సరైన రుచికరమైనటువంటి ద్రాక్ష పండ్లు ఏవి కూడా లేవు. కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు నీలో ఉన్నాయి. దేవుడు ఆ చేదు ద్రాక్షలను చూచి విచారపడతా ఉన్నాడు. నిన్ను ఫలించమని ఆయన చెప్తే నువ్వు ఫలించకపోగా చేదును ఆ సమాజానికి నీవిస్తున్నావు. చేదును ఈ సమాజానికి, దేవునికి నీవిస్తున్నావు. ఆయన కోపం వచ్చింది. ఆ దేవుని వనములో మంచి ద్రాక్షలు రాలేదు, దేవుని వనములో సరైనటువంటి ద్రాక్షలు రాలేదని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ కారణాన ఫలించకపోగా ఆ చేదు ద్రాక్షలు వచ్చినందువలన దేవుని కోపం వచ్చి ఆయన దూరదేశముల నుండి ఈల కొట్టి ఆయన ఆ శత్రు రాజులను పిలుస్తున్నాడు. రాజులారా, మీరు రండి, నా ప్రజల మీద పడండి, నా ప్రజలను కొట్టండి, నా ప్రజలను తిట్టండి. నా ప్రజలు బుద్ధి లేని వాళ్ళు, నా ప్రజలు నా కోసమని కాపు కాయకుండా, నా కోసమని ఫలించకుండా సైతాను పిల్లలుగా కారు ద్రాక్షలు వాళ్ళు కాస్తున్నారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది దేవుడు వేసిన మొదటి ఈల అయి ఉన్నది. నీవు నేను కూడా ప్రభు కోసమని ఫలించకుండా ఉన్నట్లయితే ఆయన ఏం చేశారంటే శత్రు రాజులను పిలుస్తారు. నీ మీదకి వాళ్ళు వస్తారు.
నిన్ను వాళ్ళు కొడతారు, నీ మీద వాళ్ళు యుద్ధం చేస్తారు. వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు. వాళ్ళ బాణాల గురించి బైబిల్లో చూసాం, వాళ్ళ నడికట్టు బెల్ట్ గురించి బైబిల్లో చూసాం. వాళ్ళు తొట్టిల్లేటటువంటి వారు కాదు, విపరీతమైనటువంటి బలం కలిగినటువంటి వారు. వారు అలసిపోయినటువంటి వాళ్ళు కాదు, చాలా దూరం నుండి వాళ్ళు వస్తున్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. వచనం చదువుదామా? 5వ అధ్యాయము 26వ వచనం. ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, ఆ భూమి అంతంలో నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును. దేవుడు వేసిన మొదటి ఈ ఈల అని మనం చూస్తున్నాం. సరే, రెండో విషయాన్ని మనం చూద్దాం. నీవు నేను ఫలించకుండా ఉంటే, నీకు నాకు ప్రార్థన లేకుండా ఉంటే, నీవు నేను మందిరానికి వెళ్లకుండా ఉంటే, నిన్ను నన్ను బలవంతుడైనటువంటి సైతానుకు దేవుడు అప్పగించబోతున్నాడు. జాగ్రత్త. ఒకవేళ దేవుడు నిన్ను నన్ను సైతానికి అప్పగించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉపవాసములో ఉండి ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం చదువుతూ ఉండాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటి ఈల వాళ్ళు ఫలించినందువలన, కారు ద్రాక్షలు వారు ఇచ్చినందువలన దేవుని కోపం వచ్చి ఆయన 10 ఎకరాలలో ఫలితము ఏమీ లేనందువలన, వాళ్ళు రక్షింపబడినటువంటి బిడ్డలుగా ఉండనందువలన, దేవునికి అవిధేయత వాళ్ళు చూపించినందువలన దైవ గ్రంథంలో చూస్తున్నాం, ఈల వేసి భూమి అంతముల నుండి రాజులను పిలిచాడు. అన్య రాజులను ఆయన పిలిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రెండవ ఈల గమనిద్దాం. బైబిల్లో నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను, అషూరు దేశంలో ఉన్న కందరీగలను యెహోవా ఈల కొట్టి పిలుచును. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారండి? ఆయన జోరీగలను పిలుస్తున్నాడు. ఇంకా ఎవరిని పిలుస్తున్నారండి? కందరీగలను పిలుస్తా ఉన్నాడు. గమనించారా? కందరీగలు ఆయన ఈలకు లోబడుతున్నాయి. జోరీగలు ఆయన ఈల వేసిన వెంటనే ఎక్కడి నుండి వస్తున్నాయి చూడండి. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలు, అషూరు దేశంలో ఉన్న కందరీగలు, ఎక్కడో చాలా దూరము. నీవు నేను ఒకవేళ ఈల వేస్తే ఆ గేట్ వరకు వెళుతుందేమో. దేవుని ఈల ఎంత దూరం వెళుతుందంటే ప్రపంచ మూలకు వెళుతుంది. అనగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఈల వేసినప్పుడు చాలా దూరం వెళుతుందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంతకుముందు బలమైన రాజులను ఆయన పిలిచాడు, అషూరు రాజులను పిలిచాడు, ఐగుప్తు రాజులను ఆయన పిలిచాడు. వారు బలవంతులు, ఇశ్రాయేల్ జనాంగం మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆయన జోరీగలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. గమనించారా? కందరీగలను ఆయన పిలుస్తున్నారు. అవి వచ్చి పర్వతాల మీద అవి నిలబడతాయి, అవి పర్వత సందులలో అవి నిలబడతాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అవి దేవుడు ఆజ్ఞించినప్పుడు అవి చెవుల్లోనికి వెళతాయి, అవి మానవుల యొక్క గృహాల్లోనికి వెళతాయి, అవి కరుస్తాయి. అవి దానివల్ల ప్రజలకు ఆటంకాలు ఏర్పడతాయి, ప్రమాదాలు ఏర్పడతాయని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈల కొట్టి జోరీగలను ఆయన పిలిచాడు, ఆయన కందరీగలను ఆయన పిలిచాడు. ఎవరి కందరీగలు, ఎవరి జోరీగలు అంటే ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటున్నాం, శత్రు సైన్యం అని బైబిల్లో రాయబడి ఉంది, ఐగుప్తు సైన్యం అని బైబిల్లో రాయబడి ఉంది. అనగా జోరీగలు అనగా ఐగుప్తు సైన్యమే. కందరీగలు అంటే అషూరు యొక్క రాజులు. ఈ రాజులను దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు ఆయన పిలుస్తున్నారంటే, ఇప్పుడు బైబిల్లో మనం చూద్దాం. ఇదే 7వ అధ్యాయంలో ఆయన 1000 ద్రాక్ష చెట్లను ఆయన వేసుకున్నాడట. ఎన్ని ద్రాక్ష చెట్లు అండి? 1000 ద్రాక్ష చెట్లు ఆయన వేసుకున్నాడు. వాటికి నీళ్లు పెట్టాడు, వాటిని కట్ చేశాడు. మేము ద్రాక్ష వనాలకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ వనస్థలిపురంలో అక్కడ హిందీ వాళ్ళు ఉంటే పాస్టమ్మ గారు నేను వెళ్ళి వారికి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండేవాళ్ళం. పాస్టమ్మ గారు హిందీలో దేవుని వాక్యం చెప్తే నేను తెలుగులో దేవుని వాక్యం చెప్తామా ట్రాన్స్లేట్ చేస్తా వచ్చేది. వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు ఒక చర్చ్ కూడా అక్కడ ఏర్పడింది. అక్కడ అన్ని ద్రాక్ష చెట్లు ఉన్నాయి. నేను గమనిస్తూ ఉండేవాడిని. యజమాని ఏం చేసేవాడు అని అంటే, వాటన్నిటిని కూడాను వాటికి ఉన్నటువంటి ఆకులు కట్ చేసేవాడు, కొమ్మలు కట్ చేసేవాడు, వాటన్నిటిని బోర్డు చేసేవాడు. అనగా అది చెట్టులాగా ఉండేది కాదు, ఏమైనా ఎండినటువంటి చెట్టులాగా ఉంటూ ఉండేది. ఆ తర్వాత నీళ్లు బాగా పట్టించేవాడు,
కొన్ని దినాలకు ఆ చిగురు వచ్చేది, కొన్ని దినాలకి చిన్న చిన్న ఆకులు వచ్చేవి, మరికొన్ని దినాలకి ఆ పచ్చని కాయలు వస్తూ ఉండేవి, మరికొన్ని దినాలకి అంతంలో మంచి ద్రాక్షలు వస్తూ ఉండేవి. అవన్నీ కూడాను మేము తెల్లంగా చూస్తూ ఉండేవాళ్ళం. ప్రభువైన యెహోవా ఆయన 100,000 ద్రాక్ష చెట్లు వేసుకున్నాడు. 1000 వెండి నాణెములు పెట్టి ఆ ద్రాక్ష తోటను ఆయన కొనుక్కున్నాడని బైబిల్లో ఉంది. 1000 వెండి నాణ్యాలతో కొనుక్కున్నాడు. 1000 ద్రాక్ష చెట్లు ఆయన వేసుకున్నాడు, కానీ అవి ఫలించలేదు. దేవుని కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా ఆ పాడుబడిన భూమిలాగా ఆయన చేశాడు. నీళ్లు పట్టడానికి వీలు లేకుండా పాడుబడినటువంటి భూమిలాగా దాన్ని చేశాడు. ముళ్ళ చెట్లు వచ్చినట్టుగా ఆయన చేశాడు. అక్కడ ముళ్ళ చెట్లు మాత్రమే కాదు, గరుకు రాళ్లను కూడా ఆ పొలంలో ఆయన తయారు చేశాడు. పంట రాకుండా ఆయన చేశాడు. ఇంకా ఆయన చేశాడంటే ఆయన గోడను కూల్చివేసినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. అనగా ఏ జంతువైనా ఆ పొలంలోనికి వెళ్ళిపోవచ్చు. వర్షానికి ఆయన ఆజ్ఞించాడు, వర్షమా నా పొలం మీదకి నీ వాన ఎంత మాత్రం కూడా రావడానికి వీలు లేదు అని ఆయన చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఇదంతా దేవుడు నిన్ను గురించి నన్ను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 1000 ద్రాక్ష ఆ చెట్లు అంటే నీవు నేనే ఆ ద్రాక్ష చెట్లు. ఆయన 1000 వెండి నాణ్యాలు ఇచ్చి కొనుక్కున్నాడు అంటే ఆయన నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ విలువ ఏంటంటే ఆయన విలువైన రక్తమే నీ విలువ. నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఇంకా ముళ్ళ తుప్పల్లోనే ఉన్నావు, ఇంకా బండ సందుల్లోనే ఉన్నావు. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ప్రియమైన బిడ్డలారా ఒక కరువు కాలాన్ని ఆయన రప్పించాడు. పండ్లు లేని కాలాన్ని ఆయన రప్పించాడు. వర్షం లేనటువంటి కాలాన్ని ఆయన రప్పించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అష్షూరు దేశం నుండి ఆయన జోరీగలను పిలుస్తున్నాడు. ఈల కొట్టి జోరీగలను పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కందిరీగలను ఆయన పిలుస్తున్నాడు. ఆ కందిరీగలు మనుషుల ముఖం మీద వాళ్తున్నాయి. ఆ కందిరీగలు చెవుల్లోనికి వెళుతున్నాయి. ఆ కందిరీగలు అన్నం మీదకు వెళుతున్నాయి. వారు భోజనం చేయలేకుండా ఉన్నారు. ఆ కందిరీగల యొక్క ఆ బీభత్సానికి మానవులు తట్టుకోలేకుండా ఉన్నారు. ఏంటి కారణం అని అంటే అవిధేయత వలన. ఐగుప్తు దేశం మీదకి ఆయన ఎన్ని తెగుళ్ళు పంపించాడండి? 10 తెగుళ్ళు. ఎందుకు? ఆ ఫరో హృదయము కఠినమై ఉన్నందువలన, ఫరో మాట విన్నందువలన, ఫరో విధేయత చూపించినందువలన ఆయన జోరీగలను పంపించాడు. ప్రథమ సంతానము చనిపోయింది. అలాగనే వడగండ్లు కురిసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, జంతువులు చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పిల్లలు చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీ అవిధేయతను బట్టి ఆయన జోరీగలను పిలవబోతున్నాడు. నీ అవిధేయతను బట్టి ఆయన కందిరీగలను పిలవబోతున్నాడు. ఒకవేళ ఆ కందిరీగే మన ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఎంత కష్టమో చూడండి. మొన్న మేము ఒక దేవుని సేవకుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్క ఈగ మేము మాట్లాడుకునే స్థలాన్ని మీదకి వచ్చింది. ఒక్క ఈగ. ఆ ఈగ వచ్చినందువలన ఆ దేవుని సేవకురాలు ఏం చేసిందంటే ఆ ఈగను తరిమేయడానికి ఏదో పొగబెట్టింది. ఆ పొగబెట్టినందువలన ఆ ఈగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్క ఈగ వస్తేనే అంత కష్టంగా ఉంది కదా. జోరీగలు ఆయా దేశాల నుండి వస్తే ఎంత ప్రమాదమో మీరు గమనించండి. కందిరీగలు ఆయా దేశాల నుండి వస్తే ఎంత ప్రమాదమో మీరు గమనించండి. వచనం చదువుదామా? 7:18. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈల కొట్టి పిలుచును. ఆయన వేసిన రెండవ ఈల ఈ ఈల. మొదటి ఈలను గురించి మనం గమనించాం 5వ అధ్యాయంలో. 7వ అధ్యాయంలో ఈ రెండవ ఈలను గురించి మనం చూస్తున్నాం. నీ అవిధేయతను బట్టి, నా విధేయతను బట్టి శత్రు రాజులను ఆయన పిలుస్తానంటున్నాడు. ఈగలను, జోరీగలను నేను పిలుస్తానంటున్నాడు. అవి వచ్చి మన సంఘములోనికి వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. దోమలు ఇక్కడ ఉంటే మనం సరిగా కూర్చోలేం కదండి. ఒక్క దోమ కరిస్తేనే మనం సరిగా నిద్రపోవు కదా. ఒక్క దోమకే అంత పవర్ ఉంటే, ఒకవేళ ఇల్లంతా దోమలు ఉంటే ఎలాగను, ఇల్లంతా దేశమంతా జోరీగలు ఉంటే ఎలాగను, దేశమంతా కందిరీగలు ఉంటే
ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక 3వ ఈల గురించి చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. 3వది మంచి ఈల. మొదటి ఈల శత్రు రాజులను ఆయన పిలిచాడు. 2వ ఈల జోరీగులను ఆయన పిలిచాడు. ఆయన ఈల వేసి జోరీగులను ఆయన ఆహ్వానించాడు. కందిరీగలను ఆయన ఆహ్వానించాడు. దేవుడు వేసిన 3వ ఈల బైబిల్లో ఉంది. జకర్యా 10:8 నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చదను, మునుపు విస్తరించినట్లు విస్తరించెదరు అని బైబిల్లో మనం చూస్తున్నాం. మళ్ళీ చదువుదామా? నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చదను, మునుపు విస్తరించినట్లు విస్తరించెదరు అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని కొందనాలు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు వేసిన 3వ ఈల ఇది, ఆఖరి ఈల ఇది అని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి దేవుని వాక్యంలో 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలలో మీరు గమనించండి. నేను యూదా వంశాన్ని బలపరుస్తాను. ఇది మంచి ఈల, అనగా యూదా దేశాన్ని నేను రక్షిస్తాను. యూదుల పక్షంగా నేను ఉన్నాను. యూదులను నేను సంరక్షిస్తాను. ఇశ్రాయేలులను నేను బాగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇంతకుముందేమో శత్రువులను పిలిపించి వాళ్ళను కొట్టించాడు. జోరీగులను పిలిపించి వారిని బాధకు గురి చేశాడు. ఇది మంచి ఈల, శ్రేష్టమైనటువంటి ఈల, ఇది వాగ్దానముతో కూడినటువంటి ఈల అని బైబిల్లో మనం గమనిస్తున్నాం. చూడండి, ఆయన ఈల వేసి విమోచించాడు అని బైబిల్లో ఉంది. నేను యూదా వంశాన్ని బలపరుస్తాను, ఒకటి. 2వది యోసేపు వంశాన్ని నేను రక్షిస్తాను, 2వ వాగ్దానం. 3వది ఆ ప్రజలంటే నాకు కనికరము అని దేవుడు అంటున్నాడు. 4వది మునుపటి క్షేమస్థితిని నేను వాళ్ళకి తిరిగి రప్పిస్తాను అంటున్నాడు. ఇప్పుడు జోరీగులు ఉండవు, ఇప్పుడు కందిరీగలు ఉండవు, ఇప్పుడు వారికి క్షేమాన్ని ఇస్తాను, కానీ ఆ క్షామం అనేది, కరువు అనేది వారికి లేదు. నేను వారికి దేవుడిగా ఉంటాను అంటున్నాడు. వారి ప్రార్థనలకు నేను జవాబిస్తాను అని అంటున్నాడు. తన సొంత ప్రజలను ఆయన ఈల వేసి ఆహ్వానిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, మీరు తప్పు చేశారు, పర్వాలేదు, నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని నేను రమ్మని పిలుస్తున్నాను. నేను మీ పక్షంగా ఉంటాను. మిమ్మల్ని జయించే వాళ్ళు ఎవరు ఉండరు. మీ ప్రార్థనకు నేను జవాబిస్తాను. 7వది వారికి ఆనందాన్ని నేను ఇస్తానంటున్నాడు. 8వది విముక్తులనుగా నేను చేస్తాను అంటున్నాడు. చెరలో నుండి మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. మీరు ఏ జైల్లో ఉన్నారో ఆ జైల్లో నుండి నేను బయటకు తీసుకొస్తాను. మీ సంఖ్యను నేను పెంచుతాను అని అంటున్నాడు. వారి సంతానము తిరిగి వస్తారు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగములో నెరవేరాయి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. అమెరికాలో యూదులు ఉన్నారు, జర్మనీలో యూదులు ఉన్నారు, జపాన్లో యూదులు ఉన్నారు, రష్యాలో యూదులు ఉన్నారు, ఆస్ట్రేలియాలో యూదులు ఉన్నారు. చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే, పాస్టర్లు మీ దేశాలకు మీరు వెళ్ళండి, ఇశ్రాయేల్ దేశానికి మీరు వెళ్ళండి, ఇశ్రాయేల్ దేశము విస్తరించాలని చాలా మంది దేవుని సేవకులు, అమెరికాలో ఉన్న దేవుని సేవకులు అయితే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలన్నీ అక్కడ ముగించుకొని మీ దేశానికి వెళ్ళండి. 12 గోత్రాలు ఉన్నాయి కదా, వాళ్ళు వెళ్ళిన వెంటనే ఆ DNA టెస్ట్ అవేదో చేసి వాళ్ళు ఏ గోత్రమో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ఏ గోత్ర సంబంధికులో ఆ గోత్రంతో వాళ్ళని కలుపుతున్నారు. కొన్ని మాసాలు ఉచితంగానే వాళ్ళకి స్టైపెండ్ లాంటిది ఇస్తున్నారు. అమెరికా నుండి వచ్చినటువంటి యూదులు ఎవరైనా ఉంటే వారికి వెంటనే పని దొరకదు కదా. ఇలా అన్ని దేశాల నుండి యూదులు ఇశ్రాయేల్ దేశానికి వస్తా ఉన్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది, వారి జ్ఞానము పెరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళని జయించే వాళ్ళని ఎవరు లేరన్న సంగతి మనకు బాగా తెలుసు. దేవుడు అమోఘమైన శక్తిని వాళ్ళకి ఇచ్చారు. అందరూ చదువుకున్న వాళ్ళే. ఎక్కువ ప్రపంచంలో నోబెల్ బహుమానాలు పొందిన ఏదైనా ఒక దేశం ఉంది అని అంటే అది ఇశ్రాయేల్ దేశమే.
చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియపరుద్దామండి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చూడండి, యూదా వంశాన్ని నేను బలపరుస్తాను, యోసేపు వంశాన్ని నేను రక్షిస్తాను. ఆ ప్రజలంటే నాకు కనికరము, మునుపు క్షేమస్థితిని వాళ్ళకి తిరిగి నేను రప్పిస్తాను, వాళ్ళ భూములు నేను వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తాను అంటున్నాడు. వాళ్ళ ప్రార్థనలకు జవాబిస్తాను, వాళ్ళని ఆనందపరుస్తాను, వాళ్ళ దుఃఖాన్ని తీసి వాళ్ళకి నేను ఆనందపరుస్తాను, విముక్తులుగా చేస్తాను. వారి సంఖ్య పెరుగుతూ ఉంది, రోజు రోజుకి ఇశ్రాయేలు సంఖ్య పెరుగుతూ ఉంది. వారి సంతానం మళ్ళీ తిరిగి వస్తారు. ఏ ఏ దేశాల నుండి వస్తారో ఆయా దేశాల నుండి వారిని నేను ప్రేమతోటి పిలుస్తున్నాను అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించక ముందు ఇలా అంటే ఒక విషయం చెప్తాను. ఏంటంటే దేవుని స్వరము చెప్దామా? ఈలా అంటే ఏంటండి? దేవుని స్వరం. దేవుని స్వరాన్ని విని అష్షూరు రాజులు వచ్చారు. దేవుని ఈల విని, స్వరం విని ఐగుప్తు రాజులు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరం విని ఆయా దేశాల్లో ఉన్న ఇశ్రాయేల్ అందరూ కూడాను ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చారు, పాలస్తీనాకు తిరిగి వచ్చారు. ఇప్పుడు మనం పాలస్తీనా అని దాన్ని పిలవడం లేదు, కానీ ఇశ్రాయేల్ అని పిలుస్తున్నాం. యాకోబు యొక్క పేరు ఆ దేశానికి పెట్టబడింది, హోలీ ల్యాండ్ అని దాన్ని పిలుస్తున్నాం. దేవుని వందనాలు. మనము నూతన నిబంధనలో చూస్తే యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే ఒక మంచి మాట ఉంది. యోహాను సువార్త 10:4 గొర్రెలు అనే మాట దగ్గర నుంచి చదువుదామా? యోహాను 10:4 గొర్రెలు అతని స్వరము వినును, అన్యులు ఆ స్వరమును ఎరుగరు అని బైబిల్లో ఉంది. గొర్రెలు అతని స్వరము వినును. నీవు ఒకవేళ దేవుని గొర్రెవైతే ఆయన ఈల నీవు వింటావు. నీవు దేవుని గొర్రెవైతే, దేవుని నీవు బిడ్డవైతే ఆయన ఈల నీవు గుర్తుపడతావు. ఇది నా ప్రభుని యొక్క ఈల, ఇది నా ప్రభు యొక్క స్వరం అని నువ్వు గుర్తుపడతావు. బైబిల్లో ఇంకో మాట ఉంది చూడండి, అన్యులు స్వరము అవి ఎరగవు. అన్యుల స్వరం అవి ఎరగవు. దేవుని స్వరమే, యేసు ప్రభుల వారి యొక్క స్వరమే. నా గొర్రెలు నా మాట వింటాయి, నా గొర్రెలు నాకు లోబడతాయి, నా గొర్రెలు నా స్వరం విని నా దగ్గరకు వస్తారని బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. నేను ఒక పోస్ట్ చూశాను, ఎవరో పంపించారు. 2 విధాలైనటువంటి గొర్రెల బృందాలు ఒక దగ్గర గడ్డి మేస్తా ఉన్నాయి, పచ్చిక మేస్తా ఉన్నాయి. ఆ యజమానులు ఏం చేశారంటే, ఒక యజమాని ఈల వేసినందువలన ఆ గొర్రెలన్నీ కూడాను ఎంత చక్కగా ఆ యజమాని దగ్గరికి వెళ్ళిపోయాయో, ఇంకొక యజమాని కూడా ఆయన గొర్రెల కోసమని ఆయన ఈల వేసినప్పుడు ఆయన గొర్రెలన్నీ అటు వెళ్ళిపోయాయి. చాలా విచిత్రం అనిపించింది. అయితే అమెరికా నుండి ఒక మిషనరీ వెళ్ళాడు. మిషనరీ వెళ్ళి ఈ విచిత్రమైన విషయాలన్నీ కూడా గమనించాడు. ఒక గొర్రెల కాపరేమో గొర్రెలు ఈల వేసినప్పుడు అవన్నీ అటువైపు వెళ్ళాయి. ఇంకొక కాపరి తన గొర్రెలు పిలిచినప్పుడు ఆ శబ్దాన్ని విని, ఇది నా కాపరి యొక్క శబ్దమని ఆ శబ్దాన్ని విని అటు వెళ్ళిపోయాయి. అమెరికా నుండి ఒక మిషనరీ వెళ్ళి ఆ గొర్రెల కాపరి యొక్క తల మీద పెట్టుకున్నాడు. ఆయన గొంగలి ఈ భుజం మీద వేసుకున్నాడు. ఆ గొర్రెల కాపరి యొక్క కర్ర పట్టుకున్నాడు. ఆ గొర్రెల కాపరి యొక్క బట్టలు వేసుకున్నాడు. బట్టలు వేసుకొని ఆయన కూడా ఈల వేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ గొర్రెల కాపరి లాంటి వేషం వేసుకున్నారు, కానీ గమనించారా, ఒక్క గొర్రె కూడా ఆ తెల్లాయన దగ్గరికి రాలేదు. హల్లెలూయా చెప్దామండి. ఎవరి దగ్గరికి వచ్చాయి ఆ గొర్రెలు అంటే కాపరి దగ్గరికే వచ్చాయి. కాపరి దగ్గరికి. అందుకే ప్రభు అంటున్నారు, గొర్రెలు అతని స్వరము వినును అని బైబిల్లో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం నందు ఆయన స్వరాన్ని విన్నామా? ఒకవేళ వినకపోతే జోరీగలు వస్తాయి, వినకపోతే కందిరీగలు వస్తాయి, వినకపోతే బలమైన రాజులు వచ్చి నిన్ను మట్టి కరిపిస్తారు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. ఆయన స్వరాన్ని విందాం, ఆయన ఈల విందాం. ఆయన బైబిల్ గ్రంథంలో 3 సార్లు ఈల వేశాడు. దాని కారణాలు 2 నష్టాన్ని కలిగించే ఈలలు, శత్రువులను ఆహ్వానించే ఈలలుగా ఉన్నాయి. 1 ప్రేమతో ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా ప్రేమతో ఆయన ఆహ్వానించాడు. ఒక పాట అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాట చాలా దినాల తర్వాత నా జ్ఞాపకం వచ్చింది. 1-2 వచనాలు మాత్రమే నేను పాడి నేను ప్రార్థన చేస్తాను. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా?
సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా ఏదెను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఏదెను తోటలో ఆదాము చెడగా దేవుడే పిలచే. యెహోవా ఎదుటను ఆదాము దాగిన, యెహోవా ఎదుటను ఆదాము దాగిన, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా సౌలా సౌలానం నేలాహింసింతు చాలించు మన స్వరము. సౌలా సౌలానం నేలాహింసింతు చాలించు మన స్వరము. సౌలాధిపతునంత సంధించగానే, సౌలాధిపతినంత సంధించగానే సద్భక్తుడై సౌలు పౌలుగా మారే, సద్భక్తుడై సౌలు పౌలుగా మారే. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించే స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించే స్వరము. ఈనాడు నీవును ఈ స్వరము వినగా, ఈనాడు నీవును ఈ స్వరము వినగా, కానాను చేరగా కదిలి రావా, కానాను చేరగా కదిలి రావా. యేసన్న అందరు పాడు. మన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. చాలా వచనాలు ఉన్నాయి. మోషే దేవుని స్వరాన్ని విన్నాడు, మోషే దేవుని ఈల విన్నాడు, సమూయేలు దేవుని ఈల విన్నాడు, సౌలు సౌలానని దేవుడు ఈలను సౌలు విని సద్భక్తుడై పౌలుగా మారిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది దేవుని స్వరాన్ని విన్న బిడ్డలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈలంటే దేవుని స్వరము. చెప్దామండి, ఈలంటే ఏంటండి? దేవుని స్వరము, దేవుని వాయిస్ వినేటటువంటి బిడ్డలంగా నీవు నేను ఉండాలని దేవుని వాక్యం ద్వారా గమనిస్తున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాలలో మన ఎవరో చెప్తా ఉన్నారు, బైబిల్ చదవడము చాలా అరుదైపోయింది, బైబిల్ దగ్గర ముట్టుకోవడం లేదు, బైబిల్ చదవడం లేదు. ఏం చేస్తున్నారంటే ఆ సేవకుడు చెప్పిన బోధ, ఈ సేవకుడు చెప్పిన బోధ, పొద్దున్నే మేము యూట్యూబ్ లో ఆ వచనాలు విన్నాం, బైబిల్ జోలికి వెళ్ళడం లేదు. జాన్ గూటన్బర్గ్ గారు ఎంత ప్రయాసపడి మొదటిసారిగా బైబిల్ ని ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. బైబిల్ తెరిచి ఎన్ని రోజులైంది? ఆ దేవుని స్వరం వినడం అంటే, ఆ దేవుని ఈల వినడం అంటే బైబిల్ తెరచి దేవుని వాక్యము చదవడం. ఈ ఉదయకాలమందు ఎంతమంది దేవుని పిల్లలుగా దేవుని వాక్యం చదివారో వారిని బట్టి దేవుని కొందనాలు. దేవుని ఈల అంటే దేవుని వాక్యము, దేవుని స్వరం అంటే దేవుని వాక్యము. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎవరో దేవదూతలను పంపిస్తారని మనం అనుకోవడం లేదు, కానీ దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అనుదినము బైబిల్ గ్రంథాన్ని మనం చదువుదాం. క్రమంగా బైబిల్ చదివే బిడ్డలు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమందు దేవుని 3 ఈలలో
అనే విషయాన్ని గమనించాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ఈ ఉదయ కాలమందు ఆయన స్వరం వినే బిడ్డగా ఉన్నావా? ఆయన ఈల వినే బిడ్డగా ఉన్నావా? దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Jesus and take